హలో అండి. ఈమె పేరు ఎడిత్. జర్మనీలోని హోంబుష్ నుండి ఈమె మా ఇంటికి వచ్చి మా పిల్లలతో సరదాగా ఆడుకుంటూ వాళ్ళని ఆడిపిస్తుంది. హోంబుష్ నుండి ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంతలా కలిసిపోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలకు కూడా తనతో ఆడుకోవడం చాలా ఇష్టం అండి. ఎడిత్ గారు మా పిల్లలతో ఆడుకోవడమే కాకుండా నాకు జర్మన్ భాష కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడ చూడండి మా పాపని ఎంత ఓపికతో ఆడిపిస్తున్నారో. ఆడిపించడమే కాదండి, టాయ్స్ కూడా తనే తీసుకొని వస్తుంది. తీసుకొచ్చి ఎలా ఆడుకోవాలో నేర్పించి ఆ తర్వాత నాకు లాంగ్వేజ్ నేర్పిస్తుందండి. ఇక్కడేమో మా బాబు తను తీసుకొచ్చిన టాయ్స్తో ఆడుతున్నాడు. వాళ్ళు ఆడుకోవడం మొదలు పెట్టాక తను నాకు లాంగ్వేజ్ నేర్పించడం స్టార్ట్ చేసింది. చూడండి ఎలా నేర్పిస్తుందో. Narisch muss zur Arbeit fahren. Sorry? Narisch muss zur Arbeit Pizzabrötchen essen. Ja, du willst ein Pizzabrötchen essen. Du möchtest. ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నేర్పించే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కానీ నేర్పించడానికి మా ఇంటికి వస్తున్న తనని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. జర్మనీలో ఇంత మంచి మనసున్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారండి. జర్మన్స్ మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్.